పూలలో కూడా అంతర ఫలదీకరణ జరుగుతుంది కానీ మనుషులు ఆవుల వలె పూల శిశువులకు జన్మనిస్తాయి కాదని మీకు తెలుసు. మరి కోడి పిల్లలు ఎలా జన్మనిస్తాయి మనం తెలుసుకుందాం. ఫలదీకరణ జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది స్త్రీ బీజ ఈహిక కింది వైపుకు ప్రయాణిస్తుంది. అలా కిందికి ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక రక్షక పొరలు ఏర్పడతాయి. నువ్వు చూసే కోడి గుడ్డు కూడా చుట్టూ ఉండే గట్టి పెంకు అటువంటి రక్షక పొరలతో ఒకటి. అభివృద్ధి చెందుతున్న పిండముల చుట్టూ గట్టి పెంకు ఏర్పడిన తర్వాత చివరకు కోడి గుడ్డు పెడుతుంది. పిండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు పడుతుంది. గుడ్లకు తగినంత వేడిని కలిగించేందుకు కోడిపెట్ట గుడ్లపై కూర్చొని దీన్ని మీరు గమనించే ఉంటారు. ఈ సమయంలో గుడ్డు లోపల కోడి పిల్ల అభివృద్ధి చెందుతుందని మీకు తెలుసా? కోడి పిల్లలు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత కోడి గుడ్డును పగలగొట్టుకొని బయటకు వస్తుంది. బాహ్య ఫలదీకరణకు లోనయ్యే జంతువులలో పిండం అభివృద్ధి స్త్రీ జీవి దేహానికి వెలుపల జరుగుతుంది. ఆ పిండాల పెరుగుదల అండ పొరల లోపల కొనసాగుతుంది. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొడగబడతాయి. అసంఖ్యంగా చిరుకపలను చెరువులలో, కాల్వలలో ఈరుతూ ఉండటం మీరు చూసే ఉంటారు. శిశోత్పాదక అండోత్పాదక జంతువులు కొన్ని జంతువులు పిల్లల్ని కనగా మరికొన్ని జంతువులు గుడ్లను పెట్టి తర్వాత అవి పిల్లలుగా అభివృద్ధి చెందుతాయని మనకు నేర్చుకున్నాం. పిల్లలు కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. ఈ కింది కృతులను శిశోత్పాదక మరియు అండోత్పాదకాలను మీరు బాగా అర్థం చేసుకుంటారు. వాటి మధ్య వ్యత్యాసములు తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కృత్యం 2. కింది జీవుల గుడ్లను పరిశోధించుటకు ప్రయత్నించండి. కప్పలు, బల్లి, సీతాకోకచిలుక లేదా మాత్పోలి కాకి లేదా ఏ ఇతర పక్షికైనా వీటిని గుడ్లను మీరు పరిశీలించగలరా? అవి మీరు పరిశీలించినట్లయితే గుడ్డు చిత్రాలను గీయండి. కొన్ని తల్లి జంతువులను తమ అండాలను వాటి శరీరానికి వెలుపల పెట్టడం వలన ఆయా జంతువుల గుడ్లను పరిశీలించడం సులభం. ఇవి అండోత్పాదక జంతువులను ఉదాహరణ కానీ కుక్క, ఆవు లేదా పిల్లి మొదలగు వాటిని గుడ్లను సేకరించలేరు. ఎందుచేతనంటే అవి గుడ్లు పెట్టవు. ఆ జంతువులను పిల్లల్ని
కంటాయి. అవి శీతోత్పాదక జంతువుల ఉదాహరణలు. శీతోత్పాద శీతోత్పాదక జంతువులకు ఉదాహరణ కుక్క, ఆవు, లేదా పిల్లి మొదలగు వాటి జంతువులు. గుడ్లను సేకరించలేదు ఎందుకంటే అవి గుడ్లు పెట్టవు. జంతువులను పిల్లలను కంటాయి. అవి శీతోత్పాదక జంతువులు ఉదాహరణ. ఇప్పుడు మీరు శీతోత్పాదకాలు మరియు అండోత్పాదకాలు మరిన్ని ఉదాహరణలు ఇవ్వగలరా? పిల్లల నుండి ప్రౌఢజీవులు కొత్తగా జన్మించిన లేదా గుడ్ల నుండి పొదగబడిన జీవులు ప్రౌఢజీవులు అయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి. కొన్ని జంతువులలో పిల్ల జీవులు తమ ప్రౌఢ జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కప్ప జీవితం చక్రం పటం 3.10 లో చూపబడినది. గుడ్ల నుండి ప్రౌఢ దశ వరకు కప్ప జీవిత దశలను పరిశీలించండి. గుడ్డు, టాడ్పోల్, లార్వా, ప్రౌఢజీవి అనే స్పష్టమైన 3 దశలు మనకు కనిపిస్తాయి. టాడ్పోల్ ప్రౌఢ జీవి కన్నా చాలా భిన్నంగా కనిపిస్తాయి, లేదా ఈ టాడ్పోల్ ఏ రోజుకైనా కప్పలవుతాయని ఊహించగలుగుతాం. టాడ్పోల్ లార్వాలను గెంటడం ఈ దండం చేయగలిగే ప్రౌఢజీవులను మార్పులు చెందుతాయి. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని రూపవిక్రియ అంటారు. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని రూపవిక్రియ అంటారు. మనం పెరుగుతున్నాము కనుక మన శరీరంలో మీరు గమనించిన మార్పులను గురించి ఏమంటారు? మనం కూడా రూపవిక్రియకు లోనవుతామని మీరు భావిస్తున్నారా? మానవులు పుట్టినప్పుడు ఉండే అవయవాలే ప్రౌఢ దశ కూడా ఉంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి. రెండవది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇంతవరకు మనం నేర్చుకుంది లైంగిక ప్రత్యుత్పత్తి. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇంతవరకు మనకు బాగా తెలిసిన జంతువుల ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకున్నాము. కానీ జంతువులని హైడ్రా మరియు సూక్ష్మమైన అమీబా వంటి జీవులను ఇలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అని మీకు తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. కప్ప యొక్క దిశలు, అది డెవలప్మెంట్ అయ్యే దశలు. హైడ్రా యొక్క శాశ్వత స్లైడ్ తీసుకోండి. భూతద్దం లేదా సూక్ష్మదర్శినితో వాటిని పరిశీలించండి. హైడ్రా దేహంపై బొడిపెలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. వేర్వేరు స్లైడ్స్ హైడ్రా దేహముపై ఉన్న
జోడిపేల సంఖ్యను లెక్కించండి. అలాగే జోడిసేల పరిమాణాలను కూడా నమోదు చేయండి. మీకు కనిపించిన విధంగా హైడ్రా పటములను గీయండి. దాని పటములను రాయండి. హైడ్రా అంటారు. ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ జోడిపేలు ఉండవచ్చు. ఈ బొడిపెలను కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని కోరకాలు అంటారు. ఈస్ట్ నందరి కోరకాలను జ్ఞాపకం తెచ్చుకోండి. హైడ్రాలో కూడా ఒకే తల్లి జీవి నుండి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులను అభివృద్ధి చెందుతాయి. ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటట్టు వంటి ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలో కాలగణన ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి కొరకే భావన అంటారు. సూక్ష్మమైన అమీబా వంటి జీవి మరొక విధమైన లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను గమనిస్తాం. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. అమీబా నిర్మాణం గురించి మీరు ఇదివరకే నేర్చుకున్నారు. అమీబా ఒక ఏకకణ జీవి. అమీబా నిర్మాణం గురించి మీరు ఇదివరకే నేర్చుకున్నారు. అమీబా ఒక ఏకైక జీవి అని మీరు గుర్తుంచుకోండి. అది తనలో కేంద్రకాన్ని 2 కేంద్రకాలు విభజించుకోవడంతో ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తుంది. తర్వాత అమీబా దేహం 2 విభజనలను చెందడం, ప్రతి భాగము ఒక కేంద్రకాన్ని గ్రహించడం జరుగుతుంది. చివరకు ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల జీవులను ఏర్పడతాయి. ఈ విధంగా ఒక జంతువులు 2 పిల్లల జంతువులను విభజన చెందే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని ద్విధ విచ్ఛిత్తి అంటారు. కొరకి భావనను ద్విధ విచ్ఛిత్తితో పాటు ఒకే మాతృజీవి ఉంటుంది. ఏర్పడే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. వీటిని గురించి మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారు. క్రోన్-డాలీ కథ. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతి రూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. జంతువులలో క్లోనింగ్ మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలో ఎడిన్బర్గ్ గల రోజెలిన్ సంస్థలో ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు విజయవంతంగా నిర్వహించారు. వారు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. డైరీ జూలై 5, 1996న జన్మించింది. అది క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదము. ఫిన్ డాలెస్ గొర్రె. స్కాటిష్ నల్ల ముఖము
గొర్రె ఆడ గొర్రె డాలీ డాలీ క్లోనింగ్ ప్రక్రియ సమయంలో ఒక కారణమును ఆడ ఫిన్ డాలిన్స్ గొర్రె మగ స్థిరలను నుండి సేకరించారు. అదే సమయంలో నల్ల గొర్రె నల్లముఖం గల స్కాటిష్ ఆడ గొర్రె యొక్క అండాన్ని సేకరించారు. ఈ అండం నుండి కేంద్రకాన్ని తొలగించే ఫిన్ డాలిన్స్ ఆడ గొర్రె యొక్క అండాన్ని సేకరించారు. గొర్రె సేకరించిన కణాలను కేంద్రకములను తొలగించిన నల్ల ముఖమున్న స్కాటిష్ ఆడ గొర్రె. నల్లముఖము కలిగిన స్కాటిష్ గొర్రె అండంలోని కేంద్రకములను తొలగించడం వల్ల డాలీ స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రము ప్రతిబింబించలేదు. ఫిన్ డాలిన్స్ ద్వారా ఆరోగ్యవంతమైన క్లోన్ అయిన డాలీ లైంగిక పద్ధతిలో చాలా పిల్లలను జన్మనిచ్చింది. దురదృష్టవంతు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఫిబ్రవరి 14, 2003న డాలీ మరణించింది. డాలీ తరువాత క్లోనింగ్ ప్రక్రియలను నిరంతరాలను సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ చాలా జీవులు పుట్టడానికి ముందో లేదా పుట్టిన తరువాతనో మరణించాయి. చాలా సందర్భాలలో క్లోనింగ్ ద్వారా ఏర్పడిన జంతువులు తీవ్రమైన సాధారణ లక్షణాలతో జన్మించాయి.